या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। श्री गौरी देवताभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री मांगल्य गौरी देवतायै नमः। నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, పెళ్లి కుమారుని తీసుకురండి. లక్ష్మీ రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం కాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం కుంకుమ పూజయామి. అవినాష్, పంతులు గారు పిలుస్తున్నారు. ఏడు వీడు ఇక్కడే ఉండాలి కదా? ఏమోనండి, ముహూర్తం టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? పద చూద్దాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిరిసీద సాధనం. అవినాష్! ఒరే అవినాష్! ఒరే అవినాష్! ఒరే అవినాష్! అవినాష్! ఏంటి వీడు ముహూర్తం టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళాడే? నాకు కూడా అర్థం కావట్లేదండి. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఏమండి, పెళ్లి కొడుకుని తీసుకురమ్మన్నాను కదా, ఇంకా రాలేదే? అయ్యా పంతులు గారు, మా వాడు గదిలో లేడండి. గదిలో లేకపోవడం ఏంటయ్యా? ఇక్కడే ఎక్కడ ఉంటాడు, సరిగా వెతకండి. తాతయ్య, నాకేదో అనుమానంగా ఉంది. ఇదెక్కడ విడ్డూరం అండి? ముహూర్తం సమీపిస్తుంటే పెళ్లి కొడుకు కనబడకుండా పోవడం ఏమిటి? ఏమండి, మీ అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి, ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఇదేంటయ్యా, పెళ్లి కొడుకు కనిపించకపోవడం ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇంకేముంది, ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయాడేమో. ఏంటండి, మీ వాడు ఇలా చేశాడేంటండి? ముహూర్తం టైం అవుతుంటే కనిపించకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెంకట్రావు గారు, తప్పుగా అనుకోకండి, ఇలా ఎందుకు జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటయ్యా పెద్ద మనిషి, నిజం చెప్పు. అసలు మీ వాడికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా, లేదంటే మీరు బలవంతంగా ఒప్పించారా? లేదు బాబుగారు, మా అబ్బాయి పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాడు. ఇంత మంచి పిల్ల తనకి భార్య కాబోతున్నందుకు ఇంటికి వెళ్ళాక కూడా మాతో ఎంతో సంతోషంగా మాట్లాడాడు. మరైతే పెళ్లి కొడుకు ఏమైనట్టమ్మా? బాబు, నీతో అబద్ధం ఎందుకు చెప్తాం? నా మాట నమ్మండి. నిజంగా మా వాడు ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియనే తెలీదు. ఇక లాభం లేదు, మీరు తలా ఒకవైపు వెళ్ళి వెతకండి,
పెళ్లి కొడుకు జాడని కనిపెట్టండి. పెళ్లికి తారాబలం చంద్రబలం కుదరాలి అంటారు. పిల్లకి పిల్లాడు, పిల్లాడికి పిల్ల నచ్చితే సరిపోతుందా? జాతకాలు కూడా సరిగ్గా కలవకపోతే ఇదిగో ఇలాగే అఘోరిస్తుంది. కాదా మరి? హడావిడిగా ముహూర్తాలు పెట్టుకుంటే ఇలాగే నెత్తి మీదకొస్తుంది. అమ్మా, మీరు కాసేపు మౌనంగా ఉంటారా? నిజం చెప్తే నిష్ఠురంగానే ఉంటుంది మరి. అసలు పెళ్లికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఊరికే అన్నారా? ఏంటమ్మా ఆ మాటలు? చెప్తే అర్థం కావట్లేదు. అయ్యా ఇదిగో పెళ్లికొడుకు గదిలో ఈ ఉత్తరం దొరికింది. ఏముందిరా ఉత్తరంలో? చెప్పండి బాబు, పెళ్లి కొడుకు ఆ ఉత్తరంలో ఏం రాశాడు? సూర్యం గారు, ఆ ఉత్తరంలో ఏం రాస్తుంది? అందరం కంగారుగా ఉన్నాం, పైకి చదవండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ మనోడు శ్రీరామ్ ఈ పెళ్లి నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలని నన్ను బెదిరించాడు. ఆపేశారే, చదవండి. తన మాటను కాదంటే చంపేస్తానని హెచ్చరించాడు. అందుకే భయపడి తప్పనిసరిగా ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ముహూర్తం టైం దగ్గర పడుతుంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, ఎవరికి చెప్పలేక ఇలా ఉత్తరాన్ని రాసిపెట్టి నేను దుబాయ్ పారిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అనుకున్నట్టే జరిగింది. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. పెళ్లి పెద్దగా వ్యవహరించిన వాడే ఈ పెళ్లిని ఆపాలనుకున్నాడన్నమాట. తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటే ఇదేగా మరి. ఏమైందిరా పెళ్ళి? పెళ్లి ఆగిపోయిందయ్యా. ఎందుకురా? మీకు వ్యతిరేకంగా ఆ కంచెను తీయించటానికి ఆ శ్రీరామ్ తలపెట్టిన పెళ్లి ఆగిపోయిందయ్యా. మొత్తం మనం అనుకున్నట్టే జరిగిందయ్యా. మీ పథకం పారిందయ్యా. అదే నాగేంద్ర దెబ్బ కొట్టడం అంటే. అక్కడ పెళ్లి ఆగిపోయింది. ఆ రాధాకృష్ణ, సూర్యనారాయణ, ఆ శ్రీరామ్ వాళ్ళ ముగ్గురి ముఖాలు కరెంట్ షాక్ కొట్టినట్టు ఎలా మాడిపోయి ఉంటాయో మనం కళ్ళారా చూడాల్సిందే. అవునయ్యా, పెళ్లి కొడుకు రాసిన ఉత్తరం పందిట్లో కలకలం సృష్టించిందంట. ఆ, పెళ్లి ఆగిపోయినందుకు
ఆ వెంకట్రావు గుండె బద్దలైపోయి ఏడుస్తున్నాడంట. మన వాళ్ళు ఇప్పుడే ఆ శుభవార్తను మోసుకొచ్చారు. శబాష్. రేయ్, ఇప్పుడే మనం పెళ్లి మండపానికి వెళదాం. ఈ ఊరి ప్రెసిడెంట్గా ఏంటి అన్యాయం అని అందరి ముందు ఆ రామ్ని, వాడి బాబుని, వాడి తాతని కూడా నిలదీద్దాం. అయ్యా, పెళ్లి కొడుకు చేత ఈ పెళ్లి వద్దంటానికి కారణం రామ్ బెదిరించడం అని రాయించారు కదా. ఇప్పుడు ఉంటుంది చూడండి, పెళ్లి పెద్దగా ఉన్న రామే ఈ పెళ్లిని చెడగొట్టాడని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ మొహాన దుమ్మెత్తి పోస్తారయ్యా. అది ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టడం అంటే. రే, ఆ పెళ్లి కొడుకుని బెదిరించి పెళ్లిని జరగకుండా ఆపాం. ఆ వెంకట్రావు గారి తన పొలాన్ని ఆ రాధాకృష్ణ వాళ్ళకి అమ్మకుండా అడ్డుపడ్డాం. అటు సీతాపురం, ఇటు రామాపురం ఎప్పటికీ కలవకుండా మధ్యలో ఉన్న కంచెని శాశ్వతంగా అలాగే ఉండిపోయేలాగా మనం అగ్ని రాజేశాం. ఆ మంటల్లో వెచ్చగా చలి కాచుకుందాం పదా. ఏంటి ఏంటి బాబు ఇది? ఆ పెళ్లి కొడుకు ఉత్తరంలో మీ గురించి ఇలా రాశాడేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇంకేంటి అర్థమయ్యేది? మా వాడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఈ పెద్ద మనిషేగా. పైకేమో పెళ్లి చేస్తున్నట్టు నటించి, బాధ్యతలన్నీ భుజాన వేసుకున్నట్టు అందరినీ నమ్మించి, చాటుగా నా కొడుకుని బెదిరించి పారిపోకపోతే చంపేస్తానని హెచ్చరిస్తాడా? ఎందుకు బాబు, మా వాడు నీకేం అన్యాయం చేశాడని ఇలా చేశావు? ఇప్పుడు ఏమనుకుంటే మాత్రం ఏ లాభం? నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోతే నా కూతురు భవిష్యత్తు నాశనం అయిపోయినట్టు. ఇన్నాళ్ళుగా నేను తల్లి లేని నా కూతురికి పెళ్లి చేయాలి, దాన్ని అత్తగారింటికి పంపి సంతోషించాలి అని కలలు కన్నాను. నా కలలన్నీ కలలైపోయాయి. నా గుండెల్లో బాధని ఎవరితో చెప్పుకోవాలి? ఇంత జరిగాక నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏం శ్రీరామ్, మాట్లాడవే? ఎందుకు చేసావిలా? వెంకట్రావు కూతురు పెళ్లి నాపితే నీకేంటి లాభం? చెప్పు. నీకు ఆ పెళ్లి కొడుక్కి గతంలో ఏదైనా గొడవ జరిగిందా? దాన్ని మనసులో పెట్టుకునే ఈ పెళ్లిని చెడగొట్టాలని చూసావా? ఇక ఆపుతారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడేదో ఉత్తరం రాసి బుద్ధి లేకుండా తప్పు చేస్తే మీరు నా మనవన్ని అనుమానిస్తారా? వాడేం తప్పు చేశాడు? మీరందరూ కలిసి నా మనవన్ని నిలదీస్తారా? ఏ ఎందుకు నిలదీయకూడదు? చూడు నాగేంద్ర, ఇది నీకు సంబంధం లేని విషయం. ఓహో, పంచాయతీ మీటింగ్కి కంచె సమస్యని పరిష్కరించడానికి నన్ను పిలిచినప్పుడు అప్పుడు మాత్రం నేను కావాల్సి వచ్చానా? ఇక్కడింత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికి మాత్రం నేను రాకూడదా? వద్దు బాబు, వద్దు, గొడవలొద్దు. నా కూతురు పెళ్లి ఆగిపోవడాన్ని ఈ 2 ఊళ్ళ పంచాయతీగా మార్చొద్దు. వెంకట్రావు, నువ్వు మన ఊరు వాడివి, మన ఊరి ప్రెసిడెంట్గా జరిగింది తెలిసి కంగారుగా నీ కూతురికి న్యాయం చేయాలని వస్తే నువ్వు వద్దంటావేంటి?
అది అలా అడగండి బాబు. మా వాడు ఉత్తరంలో రాసింది పచ్చి అబద్ధమని అంత తేలిక ఎలా కొట్టిపడేస్తారు? అవును, మా వాడు మాకెప్పుడు అబద్ధం చెప్పడు. అలా రాశాడంటే అది నిజమై ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనం? అసలు ఈ పెళ్లి జరిపిస్తున్నది నా మనవడు. అలాంటిది ఈ పెళ్లి నా పని వాడెందుకు చూస్తాడు? అది ఎందుకో నాకు బాగానే తెలుసు. నాగేంద్ర, ఎవరినంటున్నావు? మీ మనవడు మీరు కలిసి ఆడుతున్న నాటకం గురించి మాట్లాడుతున్నాను. చూడండి నాగేంద్ర గారు, పెళ్లి కొడుకు ఎందుకు పారిపోయాడో, ఉత్తరంలో నా పేరుని ఎందుకు రాశాడో నిజంగానే నాకు తెలీదు. ఈ పెళ్లిని ఆపాల్సిన అవసరం గాని, నాటకం ఆడాల్సిన కర్మ గాని నాకు పట్టలేదు. ఏం శ్రీరామచంద్ర, నీ నాటకం ఎక్కడ బయటపడుతుందనని టెన్షన్ పుడుతుందా? నాగేంద్ర, మళ్ళీ నాటకం అనే మాట మాట్లాడావో మర్యాదగా ఉండదు. చూసావే వెంకట్రావు, అందరూ చూడండి, ఈ తాత మన వాళ్ళ భాగవతాన్ని ఇప్పుడే బయట పెట్టబోతున్నాను. నాగేంద్ర గారు, ఏమంటున్నారు మీరు? వెంకట్రావు, నిజంగా నువ్వెంత పిచ్చివాడివయ్యా, నువ్వెంత పెద్ద అమాయకుడివయ్యా నువ్వు. అసలు వీళ్ళ మాట ఎలా నమ్మావు? నీకు తెలియదేమో కానీ వాళ్ళ కడుపులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. అయ్యా, మాకేం అర్థం కావట్లేదు. అందరికీ అర్థమయ్యేలా చెప్పండి అయ్యా. అది చెప్పడానికే వచ్చాను. ఏ వెంకట్రావు, నీ కూతురు పెళ్లి జరిపించమని నీ అంతటా నువ్వే శ్రీరామ్ దగ్గరికి వెళ్ళావా? లేదు. కంచి కోసం నాకున్న పొలాన్ని ఇస్తే అందుకు బదులుగా ఆ పొలం ధరకి రెట్టింపు ధరని ఇవ్వడమే కాకుండా నా కూతురు పెళ్లి బాధ్యతను కూడా తనే తీసుకుంటానని ఈ శ్రీరామ్ బాబే నా ఇంటికి వచ్చి చెప్పాడు. అది అది పాయింట్ ఇక్కడ. నాగేంద్ర గారు, రామద్ అడగడంలో తప్పేం కాదు కదా. అది వెంకట్రావుకి లాభం కలిగించే మాటే కదా. లాభం కాదండి, నష్టం. ఏంటి నాగేంద్ర, కట్టుకథలు చెప్తున్నావా? కట్టుకథలు కాదు, మీ మనవడి ప్రపోజల్ వెనక ఉన్న కుట్ర గురించి చెప్తున్నాను. నాగేంద్ర గారు, ఈ పెళ్లి ఆగిపోవడాన్ని అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చెయ్యాలనుకుంటే బాగుండదు. ఏంటి బాగుండదు? పచ్చని పందిట్లో నువ్వు పెళ్లిని ఆగిపోయేలా చేస్తే మేమందరం చూస్తూ ఊరుకోవాలా? చేతులు ముడుచుకొని కూర్చోవాలా? శంకర్, నువ్వాగు. నీ చెప్తున్నా కదా, నువ్వాగు. నీ కళ్ళ ముందే మోసం జరిగింది. అది ఎలాగో తెలుసా నీకు? ఈ శ్రీరామ్కి ఊళ్ళో హీరోగా చలామణి అవ్వాలని కోరికుంది. ఆ కోరికను తీర్చుకోవడానికే వాళ్ళ తాత సూర్యనారాయణ బాటలోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. అందుకు నాందిగానే ఊరికి మేలు చేసినట్టు నటించి అందరి మెప్పు పొందాలనే పథకం వేశాడు. ఆ పథకంలో భాగంగానే మన ఊరి మధ్యలో ఉన్న కంచె సమస్యని అడ్డుగా పెట్టుకుని ఎంతో తెలివిగా వెంకట్రావుని ఇరికించాడు. వెంకట్రావు భూమికి రెట్టింపు ధరనిస్తానని నమ్మబలికాడు. వెంకట్రావు కూతురి పెళ్లి బాధ్యతను కూడా తనే తీసుకుంటానని గొప్పగా మాటిచ్చి నమ్మించాడు.
ఈ పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఆఖరి క్షణాల్లో మాత్రం పెళ్లి కొడుకుని బెదిరించి పరారయ్యేలా చేశాడు. నా పెళ్లి చూడాలని ఆరాటపడ్డావు, కళ్ళారా చూసావు కదా. వద్దు, అలా మాట్లాడు. ఇక్కడే చచ్చిపోతాను. నాన్నా, ఇదే ముహూర్తానికి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను.